లేకుండా తుమ్మిడి హేటి కొత్త అలైన్మెంట్తో సర్కార్ సిద్ధం. బ్యారేజీల పొజిషన్ మారితే సర్వే 150 మీటర్ల ఎత్తులో నిర్మించిన నో ప్రాబ్లం. ఇక సులభంగా పర్యావరణ అనుమతులు. మహారాష్ట్రను ఒప్పించి అడుగులాట. మహారాష్ట్ర ఏమనో సమానం చెప్పాలి. ఒప్పించే దిశగా అడుగులు అని చెప్పేసి వార్తలు రాస్తాను కదా. ఇంతకీ మహారాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. మోడీ బీజేపీ, ఫడ్నవీస్ బీజేపీ, గేఎం నాగేష్ బీజేపీ, ప్లస్ మన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్ హ్యారిస్ బీజేపీ. మరి వీరందరూ చర్చించి ఒక నిర్ణయం రావాలి. మా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక నిర్ణయం వస్తే అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. మీకు మీరే ముందు అడుగులు వేస్తానం అంటే వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి ముందు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే తుమ్మిడి ఏటిని పూర్తి చేసి తీరుతామని ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తుమ్మిడి ఏటి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అడ్డంకిగా మారడంతో ఎలాగైనా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొర్రీలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రత్యామ్నాయాలను చూపించి పర్మిషన్ తీసుకొచ్చేదిగా పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. గతంలో అక్కడ ప్రభుత్వం అభ్యంతరాలతో నిలిచిపోయిన అధికారులు ఈ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్న ముంపు సమస్యను పూర్తిగా తొలగించేలా కొత్త అలైన్మెంట్ను సిద్ధం చేయాలని అధికారులు చెప్తారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం కొత్త డిజైన్తో బ్యారేజ్ను 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన మహారాష్ట్ర భూభాగంలోని చెప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కానీ ముంపు ప్రభావం ఉండదని అంటున్నారు. అంటే మనం అంటామండి ముంపు ప్రభావం ఉండదని. మహారాష్ట్ర ఏమంటుంది దానికి చెప్పాలి సమాధానం. 148 మీటర్లు కట్టినా మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదట. ఇప్పుడు మీరు 150 కడతాను ముంపు ఉండదని మనం చెప్తున్నాం. మరి మహారాష్ట్ర గ్రామాలు ఏమైనా చెప్తానయా? ఫడ్నవీస్ ఏమైనా మీకు చెవిలో పువ్వులు వేసిండా? మోడీ చెప్తాండా? లేకపోతే పాలే హరి చెప్తాండా? అప్పట్లో ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం బ్యారేజ్ను 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్రలో దాదాపు 1500 ఎకరాల భూమిలో ముంపున గురయ్యే అవకాశం ఉన్నదని అధికారులు గుర్తించారు. ఇందులో అటవీ భూములు ముఖ్యంగా చేపరాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పరిధిలోని కొన్ని భూములు ఉన్నాయట మిత్రులారా. ఆ భూముల పరిధిలో మరి ముంపు కాదని వాళ్ళు చెప్తారు. మరి నిజంగా ముంపు అవుతుందా ముంపు కాదా అనేది మనం చదివే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర చెప్పాలి కదా. మన తెలంగాణ నుంచి మరి నిజంగా చెవుల్లో పూలు వేయడానికి మనం ఏమన్నా వార్తలు రాస్తే తప్పులేదు, కానీ నిజంగా అది నాశనమే చేస్తానం మనం. ఇక ఇది ఇట్లుంటుంది మహారాష్ట్ర. ఇది మా ప్రాంతమే. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించే సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి సర్కారు అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య చర్చల అనంతరం బ్యారేజ్ ఎత్తును 145 మీటర్లకు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో ముంపు ప్రభావం సుమారు 270 ఎకరాలకు తగ్గినప్పటికీ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. అయితే 148 మీటర్ల 140 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ప్రాజెక్టు అసలు అక్షరాలను అనుగుణంగా నీటి లభ్యత ఉండదని భావించిన గత ప్రభుత్వం ఆ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లలేదు. బ్యారేజ్ లొకేషన్లో చేనేత గోదావరి జిల్లాను పూర్తిగా వినియోగించుకునే ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తుమ్మిడి ఏటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు కొత్త అలైన్మెంట్ రూపొందించారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్కు భిన్నంగా 2 బ్యారేజ్ల నిర్మాణం, వాటిని అనుసంధించే నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఏర్పాటులో మార్పులు చేశారు. పెన్గంగా నదిపై నిర్మించే బ్యారేజ్ స్థానాన్ని సైతం కొంత వెనక్కి మార్చితే ముంపు తక్కువ అవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా ఈ మార్పులతో బ్యాక్ వాటర్ ప్రభావం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. గతంతో మహారాష్ట్ర అత్యంత ఆందోళన వ్యక్తం చెందిన అంశాల్లో చెప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రధానంగా ఉన్నది. తాజా అలైన్మెంట్ ప్రకారం చెప్రాల్ అభయారణ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అటవీ భూములు మునిగే అవకాశం కూడా లేదని చెప్తారు. పెన్గంగా వర్ధ నదుల పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగినా ఇది కేవలం క్యాచ్మెంట్ విస్తరణకే పరిమితం అవుతుందని, శాశ్వత ముంపు పరిస్థితులు ఉండవని చెప్తారట. ఇది మిత్రులారా, మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో అక్కడే ట్విస్ట్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది విషయం కాదు, మహారాష్ట్ర దీనికి ఏమంటుంది అనేది ఇక్కడ కీలకమైన విషయం.